నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. హరహర వీరమల్లు సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్లు భారీగా పెంచారని కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు భారీగా పెంచారా? యాజ్ యూజువల్గానే సినిమా టికెట్ల రేట్లు ఉన్నాయా మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ సినీ నిర్మాత తిప్పిన చిట్టి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, హరహర వీరమల్లు సినిమాకి సంబంధించి టికెట్ల రేట్లు భారీగా పెంచారా లేకపోతే నార్మల్గా యాజ్ యూజువల్గా ఉన్నాయంటారు? లేదు బస్ ఇక 600 రూపాయల టికెట్ పెంచడం 200 రూపాయల టికెట్ 600, 291 సింగిల్ థియేటర్లో, దాంట్లో 600. ఇంకా బెనిఫిట్ షోకి ఎంత రేటు పెట్టారో తెలియదు. ఇప్పుడు అసలు అది అనైతికమైన విధానము. బెనిఫిట్ షో అనేది చాలా అనైతికము. బ్లాక్లో టికెట్ అమ్మితే థియేటర్ దగ్గర వాడిని పట్టుకుని జైలు వేస్తారు. మరి ఇది బ్లాక్లో అమ్ముకుంటాను లైసెన్స్ ఇచ్చినట్టే కదా బెనిఫిట్ షోని. 200 రూపాయల టికెట్ని 600కి అమ్ముకో, 1000కి అమ్ముకో. బెనిఫిట్ షోలు అంటే అది అనైతికమే కదా. మరి అనైతికం దాన్ని థియేటర్లు బ్లాక్ అమ్మేవాడిని అరెస్ట్ చేస్తారు. మీరు బ్లాక్లో అమ్ముకోండి అని లైసెన్స్ ఇస్తారు. ఏం చెప్పాలి ప్రభుత్వాలకి? ఇవాళ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలకి నైతికత లేదు, నీతి రీతి లేదు, నిజాయితీ లేదు. ఇప్పుడు ఒక మాట అంటారు, రేపు ఒకటి తెలంగాణ ఉంది. తెలంగాణలో పుష్ప అప్పుడు నో బెనిఫిట్ షోలు ఇవ్వము, డామ్ డకార్ అని మాట్లాడు. నెక్స్ట్ మంతే గేమ్ చేంజర్ రాగానే దిల్ రాజు వెళ్ళాడగానే మళ్ళీ ఇచ్చేసారు పర్మిషన్. ఇలా ఒక నిలకడ లేదు. ఒక మాట ప్రజల కోసం ఒక మాట చెప్పాం, చనిపోయారు నాన్న అడవి మీద బెనిఫిట్ షోలు ఇలాంటి తొక్కిసలాంటికి అవకాశం, బెనిఫిట్ షోలు అనేది లేదు, ఇవ్వదు ప్రభుత్వం అని ఉపన్యాసాలు ఇచ్చాడు కదా రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో కూడా మాట్లాడాడు కదా. మరి ఇమీడియట్గా గేమ్ చేంజర్కి వెళ్ళి అడగగానే ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ అట్లాగే 100 కోట్లు సినిమాకే ఖర్చు పెట్టిన సినిమాకే రేట్లు పెంచుకోవడానికి అవకాశాన్ని పెట్టారు. అది మంచి నిర్ణయం. లేకపోతే ప్రతోడు డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టరు, హీరోయిన్ వీళ్ళ రెమ్యూనరేషన్లో 100 కోట్లు, సినిమాకి 20 కోట్లు ఖర్చు పెట్టేది. నేను 100 కోట్లు ఖర్చు పెట్టాను, నాకు ఇవ్వండి అంటే ఎట్లా? నువ్వు అది 100 కోట్లు సినిమాకే అనేది ఇప్పుడు అదేం లేదు, తీసి పారేశారు. ఎవడు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాడికి ఇచ్చేస్తున్నారు అంతే. సో ఇవన్నీ ఒక నిబద్ధత లేని, ఒక నీతి రీతి లేని, ఒక నిలకడ లేని ప్రభుత్వాలు. వీళ్ళకి ఏమీ లేదు. ఏమీ మనం మాట అన్నామే, ప్రభుత్వం ఇది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది. ప్రభుత్వం ఒక మాట అంటే, ప్రజల తరపున ఒక మాట అంటే ఆ మాట కట్టుబడి ఉండాలి. ఆ మాటకు ప్రజలకు సమాధానం ఇదిగా ఉండాలి మనం. సంజయ్ అని అది లేదు ఈ ప్రభుత్వాలకి. ఎలా అంటాం? ఏంటంటే నేను అన్నాం కాదు, ఇవాళ కాదు అంటాం. ఏంటి? వాళ్ళ మాటను వాళ్ళే ఖండిస్తారు. వాళ్ళ మాటలకి వాళ్ళకి విలువ లేదు, వాళ్ళ గవర్నమెంట్ ఆర్డర్స్కి వాళ్ళకే విలువ లేదు. ఈ ప్రభుత్వాలు ఉన్నంతకాలం, ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు, ఇలాంటి అనైతికమైన ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇలాంటివి ఉంటాయి చేష్టలు. అంతే అంటారు? అంతే. సినిమా రేట్లు అయితే పెంచుతున్నారంటారు, అంతేనా సార్? పెంచుతారు. ఇప్పుడు నేను అనేది సినిమా పెంచుతారు, రేట్లు పెంచుతున్నారు. ఎందుకు పెంచుతున్నారు? కాస్ట్ పెరిగిందని. కాస్ట్ ఎవరు ప్రజలను ఉద్ధరించడానికి కాస్ట్ పెంచారు మీరు? ప్రేక్షకులను ఉద్ధరించడానికి మీరు ఏమన్నా త్యాగం అదేమన్నా? మీకు మార్కెట్ బిజినెస్ పెరిగిందయ్యా, అందుకు ఖర్చు పెడుతున్నారు మీరు. గతంలో 5 ఏళ్ల క్రితం ఎందుకు ఖర్చు పెట్టలేదా? ఇదే హీరోల మీద 2 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టలే? అప్పుడు మార్కెట్ లేదు. ఇప్పుడు మొత్తం నేషనల్ వైజ్ ఇంటర్నేషనల్ మార్కెట్ వచ్చింది. మీకు గతంలో 50 లక్షలకు అమ్మే ఏరియా ఇవాళ 5 కోట్లకు అమ్ముతున్నారు కదా. కనుక మీకు ఆదాయం ఉంది కనుక ఖర్చు పెడుతున్నారు. ఇది ప్రజలను ఉద్ధరించడానికి ఖర్చు పెట్టాము అన్నట్టు, ఫ్యాన్స్ సినిమా ప్రేక్షకులని అన్నట్టు ఏమి గోల ఇది? అడుక్కు తింటాం, మేము ఖర్చు పెట్టాము మాకు బెత్సమ బండని. నువ్వు ఖర్చు పెట్టు, నీ మార్కెట్ బిజినెస్ బట్టి ఖర్చు పెట్టుకో. నువ్వు ఎవరి కోసం ఖర్చు పెట్టావు? నీ సినిమా కోసం, నీ వ్యాపారం కోసం, అంతే కదా. ప్రేక్షకులను ఉద్ధరించడానికి కాదు. ఈ పిచ్చితనపు ఎవడో మొదలెట్టాడు దరిద్రం. మేము బెనిఫిట్ షో అని ఎవడో మొదలెట్టాడు. ఈ అడుక్కు తింటాం, ఆ అడుక్కు తింటాము అలవాటు అయిపోయారు. ఇప్పుడు తోడు అడుక్కుంటామే, మాకు రేటు పెంచుకుంటాను కాకుండా మాకు బొచ్చి పట్టుకుని అడుక్కుంటామే, అలా తయారైపోయింది దరిద్రం. ఎందుకు ప్రేక్షకులకు ఎందుకు పనిష్మెంట్ ఇస్తారు? మీరు ఖర్చు పెట్టి తీస్తే సినిమా బిజినెస్ కోసం ఖర్చు పెట్టారు. మిమ్మల్ని ప్రేక్షకుడు ఖర్చు పెట్టమన్నాడు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీయడానికి ప్రేక్షకుడు అడుగుతున్నాడు. ప్రేక్షకుడు సినిమా కంటెంట్ అడుగుతున్నాడు. మంచి కంటెంట్ ఉంటే మేము చూస్తాం, లేకపోతే టాటా బై బై అంటున్నారు. నువ్వు కంటెంట్ ఖర్చు అయితే బిజినెస్ ఉంటే ఖర్చు పెట్టు. నీకు బిజినెస్ అంత లేనప్పుడు ఎందుకు ఖర్చు పెడతావు? మూర్ఖత్వం కాదు. నాకు బిజినెస్ 1000 కోట్లు 100 కోట్లే ఉందండి, నేను 120 కోట్లు ఖర్చు పెట్టానంటే ఎవడు ఖర్చు పెట్టాను? బుద్ధి లేనితనం అది. నీ బుద్ధి లేనితనానికి
ప్రేక్షకుల మీద పనిష్మెంట్ వేస్తాం, ఫైన్ వేస్తాం అంటే ఎట్లా? ఇది చాలా దరిద్రం. ఎందుకు ఈ ప్రభుత్వాలకి గత ప్రభుత్వం చక్కగా నిర్ణయం తీసుకుంది. ఆంధ్రలో గత ప్రభుత్వం 100 కోట్లు సినిమాకి ఖర్చు పెట్టాము అన్న సినిమాకి అర్హత ఉంది. మొదటి 2 వారాలు, అది కూడా బెనిఫిషియల్ లేవు. మొదటి 2 వారాలు రేటు పెంచుకోవడానికి, మొదటి 2 వారాలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అది ఒక పద్ధతిలో సినిమా అప్పుడు నిజాయితీగా వచ్చినాయి. ఎన్ని సినిమాలు వచ్చినాయి ఆ టైంలో? అడగడానికి 2-3 సినిమాలు వచ్చినాయి. ఎందుకంటే నిజమైన 100 కోట్లు ఖర్చు. మిగతా వాళ్ళందరూ ప్రతి ఒక్కరు 100 కోట్లు అంటారు. ఏమంటారు అంటే రెమ్యునరేషన్, నీ రెమ్యునరేషన్ ఎంత, హీరో రెమ్యునరేషన్ ఎంత, హీరోయిన్ రెమ్యునరేషన్ ఎంత, కెమెరామెన్ ఎంత, మ్యూజిక్ డైరెక్టర్ ఎంత, 80 కోట్లు, 80 లక్షలు. ₹1 ఖర్చు అనడం 80. మీ రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకుంటాం కోసం ప్రేక్షకుడు బలేవారా? ఏమీ అర్థం పద్ధతి లేదు. ఇది సాగుతుంది. అవి ఉన్న ప్రభుత్వాలకి ఒక సలక్షణమైన ప్రభుత్వాలు, ఒక నీతి ఉన్న ప్రభుత్వాలు కాదు కనుక ఈ దౌర్భాగ్యాలు జరుగుతూ ఉంటాయి. రైట్ సార్, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.